ఆయన అంటాడు ఎవరు ఇప్పుడు చంద్రబాబు అంటాడు అయిపోయిన వెంటనే అమ్మ ఖజానా ఖాళీ అండి ఖజానా ఖాళీ అవునా కాదా అనేది నీకు తెలియదా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఖజానాలో ఎంత డబ్బు ఉంది, ఏం లేదు, ఏముంది లెక్కలు అనేది. ప్రభుత్వం అంటే ఏదో ప్రైవేట్ కంపెనీ కాదు, అది లేకపోతే సొంత వ్యాపారం కాదు. ప్రభుత్వం అంటే అది పబ్లిక్ అది. వాస్తవాలు ఏంటంటే అందరికీ తెలుసు. మన భారతదేశ రాజ్యాంగంలో ఏ ప్రభుత్వం అయినా సరే, మన ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, అస్సాం తీసుకున్నా లేకపోతే ఆఖరికి ఇవన్నీ కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకున్నా, లేదా గుజరాత్ తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా, యూపీ ఏది తీసుకున్నా దాని పరిమితులు అంటూ ఉంటాయి. రాజ్యాంగ పరిమితులు లోపడే వాళ్ళు పరిపాలన చేస్తూ అప్పులు తెచ్చినా, ఇన్వెస్ట్మెంట్లు వచ్చినా ఏమైనా పరిమితులు చేయాలి. దాటి చేయడం వీలు లేదు. ఆలయంలో ఆ రకంగానే ఇవాళ మనం గత 5 సంవత్సరాలు పరిపాలించాం. సరే అయిపోయి అందుకే దానికి ఇవాళ వచ్చంట నేను సంపాదిస్తే అంత ఇందాక గణబాబు ఒకటి పెట్టాడు నాకు, ఒక ఇది టీవీలో చూడండి సార్ అని. ఎప్పుడు నేను కలెక్టర్ మీటింగ్లో అన్న క్యాంటీన్లు పెడుతున్నారు, సంతోషం పెట్టిన తప్పే ఉంది. 5 రూపాయలకి ఫుడ్ వేస్తా అంటారు, 5కో 10కా 5కేనే 5 రూపాయలకి మంచి సంతోషమే. దానికంటే మళ్ళీ ప్రజలందరూ డబ్బులు ఇవ్వాలంట. మరి డబ్బులు నువ్వే ఇస్తే ఆయన ఉంటాం, మరి ఇంకెందుకు ఈయన? అది కదా నాకు అర్థం అలే. ఇంకో వీడియో చూశాను, అది మరి అది బాగొస్తో నిజమో తెలియదు, కానీ అదిగా నిజమైతే మాత్రం చాలా అఫెన్స్ ఆ వీడియో. ఏది డోక్రా మహిళలు అందరూ అంట అమరావతికి 100 రూపాయలు ఇవ్వాలని ఒక అమ్మ వచ్చి అందరినీ కలెక్ట్ చేసి ఇదంతా ఈ అకౌంట్లో వేయండి అని చెప్తుంది. ఇదేంటి నాకు అర్థమవుతుంది. ఇది ఎప్పుడు మేము రాజకీయాలు చూడలేదుగా ఈ టైప్లో. 100 రూపాయలు ఎంతమంది ఉంటారు సుమారు డోక్రా మహిళలు? 1 కోటి పైన. అంటే దేనికి? ఏమి అసలు ఎక్కడికి వెళ్తుంది? ఏం ఆలోచిస్తుంది? అందుకు ఇవన్నీ తెలిపోతాయి మనకేం. యాక్చువల్గా ఇప్పుడేమైనా మనం ఎక్కువ అన్నాం అనుకో, ఇక్కడ కూర్చున్న కింద లేచిన కింద ఫోన్లు పట్టుకొని లేటరా సత్య సౌద్యం ఏంటి అమ్మో ఈ కడుపు పంట వీళ్ళు ఓడిపోయారని చెప్పి వీళ్ళు మాట్లాడతారంట. అందుకే మేము మాట్లాడకుండా ఊరుకున్నాం, చూద్దాం అని చెప్పని వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఏదో రాసేస్తారు, నచ్చింది ఏదో ఈ పులి స్టాప్ కామా తీస్తారు. సత్యబాబు ఏం చెప్పాడు, నాయుడు గారు ఏం చెప్పాడు, సీన్ ఏం చెప్పాడు ఊరికి ఇది అది పెట్టేస్తారు, పేరు ఊరు పెట్టేస్తారు, తోకలని పెట్టేస్తారు, ఉదయం చెప్పేస్తారు. మొన్న ఈ మధ్యని నేను పేపర్లో వచ్చి ఓ రెండు నెలలు పెట్టి ఎక్కడో కొంచెం మాట్లాడేసి సరేలే భగవంతుడి వాళ్ళకి మంచి బలం ఇవ్వాలి, దేవుడు వచ్చి అక్షయపాత్ర ఇంకా ఇవ్వాలి, ఇవన్నీ జరగాలని చెప్పి ముందు స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకుంటూ కొందరు నాయకులు వైజాగ్లో రోజు స్టేట్మెంట్లు, ఈ భూములు ఆడు తీసాడు, ఈ భూములు ఇటు తీసాడు, ఆడు తీసాడు, ఈడిపోయింది అల్లది పోయింది ఇది పోయింది అని చెప్పి ఏదో కొత్త వచ్చిందండి మధ్య మళ్ళీ రీళ్ళని అదేని ఇదేని వస్తుంటే ఓ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఏమని? రే బాబు రీళ్ళు ఇవన్నీ పక్కన పెట్టుకుందాం, ముందు జరిగిన అన్నారు కదా 2004 నుంచి 2014లో సిట్ అనేది వేశారు. అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడే తెలుగుదేశం ప్రభుత్వం పార్టీలు వేశారు. 5 సంవత్సరాలు వచ్చి దాన్ని కొనసాగించారు. వేయడానికి కారణం వచ్చి ఆ పార్టీలో కొట్టుకొని తిట్టుకొని మొత్తమే వేశారు. ఎవడు కొట్టుకుని ఎవడు తిట్టుకునే సరే. ఆ తర్వాత వచ్చి దాన్ని వచ్చి మళ్ళీ 2004 వరకు. ఎందుకు 2004 కన్నానంటే అప్పుడు మీ అందరూ మంత్రులు ఎందుకు ఏదో చూసుంటారు, ఏదో దాని సరే వేశారు. వేసుకు తప్పే ఉంది, వేశారు. అది మరి ఓపెన్ చేయడం మానేశారు. తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, మేము ఒక 5 సంవత్సరాలు నడిపాము దాన్ని. మరి అప్పుడు కూడా అనుకున్నాము దాన్ని కూడా నలాంటి వాళ్ళం ఓ 2-3 సార్లు చెప్పాను, అది ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి బయటపడినాను. మరి నా సత్తు సరిపోలేదు నా మాట, కాబట్టి నేను ఓపెన్ చేయాలని చెప్పాను. ఇప్పుడు ఓపెన్ చేయండి, అది తర్వాత ఈ రీల్ సంగతి ఆడ సంగతి చూసుకుందాం, ముందు ఓపెన్ చేసేయండి, అది అందులో ఎవడు దొంగలో ఎవడు దొరలో తెలిపోతుంది అని చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కిక్ మనలో ఎవడుంది? గత 10 రోజుల నుంచి వైజాగ్లో ఎక్కడనే భూమి గురించి మాట్లాడుతున్నారు చెప్పండి. ఈ పేపర్లో వచ్చింది చెప్పండి, మీ పేపర్లో ఏం రాసింది? ఎవరు రాయలేదు, ఊరుకున్నా. ఎందుకు? ఇప్పుడు ఇవాళ అధికారం మాది కాదు, మనది కాదు. ఒకవేళ నేను తప్పు చేసినా, నాయుడు తప్పు చేసినా,
లేదు కన్నబాబు తప్పు చేసినా, లేదు శ్రీనివాస్ అప్పుడు 2.5 సంవత్సరాల మంత్రిగా ఉండి తప్పు చేసినా అందుకే రాలేదు కదా. ఎంక్వైరీ చేసుకొని అది బయట పెట్టేసి చెప్పేస్తే అయిపోయే సబ్జెక్ట్ క్లోజ్. అది బాధ రోజు ఊరికే సొల్లు ఏంటి బతికిలాగా రాసేసి అమ్మ ఆడు ఈడు అని బురదకి తప్ప అసలేం లేదు. దాని మీద బతకడం కొందరు అదే పనిగా దీని మీద బతుకుతారు, ఈ గాసిప్ మీద బతుకుతారు. ఆ బతికిన దాంట్లో ఏదో కొనదు. సరే మనకెందుకు ఏదో జరుగుతుంది, ఇప్పుడు ఎన్నికలు చూసుకుందాం, తర్వాత ఆ సంగతి ఈ సంక్రాంతి పోతే ప్రజలకు కూడా వాస్తవాలు తెలిసిపోతాయి, అప్పుడు అవన్నీ అయిపోతాయి. ఎందుకంటే రాత్రి అయితే పగలైతే రాత్రి అని వస్తా తప్పదు. అది 5 సంవత్సరాలు పోతే వ్యవహారం ఇంకో 2 సంవత్సరాలు పోతే వ్యవహారం తెలిసిపోతే మళ్ళీ అప్పుడు లెక్క వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న మన టాస్క్ ఏంటంటే మన నాయకుడు మనకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్. ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలబడుతున్నామంటే 858 ఓట్లలో మనకి 650 ఉన్నాయి కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎప్పుడూ కూడా నేను పోటీ చేయడానికి లేదు కాబట్టి ఒకవేళ పోటీ చేస్తే స్వచ్ఛందంగా ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఒక 2-3 వెళ్ళిపోయారు. ఇప్పుడు 39 వచ్చినాయి. 39 మంది ఉన్నాం. ఏది ఆనందపురంలో వచ్చి 13 ప్లస్ జడ్పీటీసీ, అలాగే మనం పద్నాలుగులో వచ్చి 12 ప్లస్ జడ్పీటీసీ, అలాగే మన భీమిలో వచ్చి 8 మంది ఉన్నాం. అలాగే తెలుగుదేశంకి వచ్చి 4 ఎంపీటీసీలు వచ్చి 4 ఉన్నారు, 4 అందులో నుంచి ఒకరు పోయారు. అలాగే మన ఎంపీటీసీలో 14లో 3 ఉన్నారు. అలాగే మన భీమిలో వచ్చి ఒక జడ్పీటీసీ మన నుంచి పోయాడు. అయిపోయా సబ్జెక్ట్ క్లోజ్. వెళ్ళిపోయిన ఉన్నారు. వెళ్ళిపోయిన మనకు సంబంధం లేదు, మనం ఉన్న వాళ్ళకి సంబంధం లేదు. మనం వెళ్ళిపోయి ఉన్నాం. అలాగే మనకు ఉన్న మనమైతే 19 మంది ఉన్నాం. వాళ్ళైతే 3, 4, 11 మంది వాళ్ళు ఉన్నారు. 50 మందికి 50 మంది పోటీ పెడితే మరి 26 ఓట్లు ఎలాగ వస్తాయి చెప్పండి. దీంట్లో 26 వస్తే గెలిచినట్టుగా 50లో అంటే ఏదో ప్రలోభ పెట్టి ఏదో మాయ చేసి ఏదో నన్ను చేసి ఏదో చేయాలని ఈ డెమోక్రసీ ఇది న్యాయమా?